బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నాం. అసెంబ్లీ రికార్డుల్లోనూ అలాగే ఉంది. నోటీసులకు వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు. స్పీకర్ ఢిల్లీ నుంచి వచ్చాక మిగిలిన వారికి నోటీసు. పార్టీ మారలేదని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పునరుద్ఘాటన. గతంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పిండు, నేను పార్టీ ఎక్కడ మారినా అసలు నేను కండవనే కప్పుకోలేదు అనేది. నేను కండవేందుకు కప్పుకున్నా, నేను పార్టీ మారలేదు, అది ఆయన అందరి మనిషి కాబట్టి ముఖ్యమంత్రి, నేను పోయి కలిస్తే తప్పేంది నాది, అందరు కలిసినట్టుగా నేను కలిసిన అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. కానీ సో ఆయన చూస్తూ ఉంటే ఆయన పోయిందా లేదా అనేది ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతా ఉన్నది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈయన ఆల్రెడీ పార్టీ కండువా, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. అంతా అయిపోయింది. ఈయన ఒక్కడే కాదు, మిగతా ఉన్నటువంటి కడియం శ్రీహరి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా కప్పుకున్నారు. కానీ వాళ్ళు ఏమంటారు, ఒకలేమో నేను దేవుడు కండువా కప్పుకున్నాను, ఒకళ్ళు ఇక్కడ ప్రచారం అనేది మస్తు ఉంటది. నేను కండువా కప్పుకున్నట్లు ఎక్కడన్నా చూపించండి. మీ టీవీ కండువా కప్పుకున్నట్టు చూపెట్టాలంటే ఇక కండువా కప్పుకున్నది చూపెట్టిండు. ఇది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కండువా కప్పుకున్నాడుగా. సో ఇది ప్రూఫ్ చాలదా? కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, ఇదంతా కూడా దేవుడికి సంబంధించినటువంటి అది కండువా అని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు సంధానించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా సరే, ఒకవేళ కనుక స్పీకర్ వాళ్ళు ఇచ్చేటువంటి స్పీకర్కు తెలుసు, ప్రజలకు తెలుసు, కోర్టుకు కూడా తెలుసు వాళ్ళు పార్టీ మారిన అనేది. కానీ ప్రూఫ్లు చేయాలి కాబట్టి కొంత టెక్నికల్గా వాళ్ళకు ఏ విధమైనటువంటి అంశాలు తోడ్పాటు అవుతాయి, వాళ్ళు తప్పించుకునేందుకు ఎలాంటి సాకులు వెతకాలన్నటువంటి దానిపైన పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఉన్నప్పటికీ ముఖ్యంగా పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో, అలాగే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన సికింద్రాబాద్లో ఎంపీగా పోటీ చేసినటువంటి దానం నాగేందర్ను మాత్రం దేవుడు కూడా రక్షించలేడు. ఇది పక్క. ఖైరతాబాద్కి మరోసారి ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చేటువంటి జూబ్లీహిల్స్తో పాటు జూబ్లీహిల్స్ పక్కనే ఉన్నటువంటి ఖైరతాబాద్లో ఉమ్మడిగా ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఈ 2 నెలల్లో కనబడతా ఉన్నది. ఎట్లాగూ జూబ్లీహిల్స్లో చనిపోయిన మాగంటి గోపినాథ్ కాబట్టి దాంతో పాటే ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా, ఖైరతాబాద్తో పాటు ఇంకేమొస్తాయో కూడా చూడాలి. కానీ టెక్నికల్గా మాత్రం ఆయన దొరికిండు దానం నాగేందర్. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అనుసరించి స్పీకర్ ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసులకు ఎమ్మెల్యేలు ఏమని సమాధానం ఇస్తారు? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఈ అంశంపైన చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ఉపక్రమించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ 5 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన స్పీకర్ మంగళవారం తిరిగి హైదరాబాద్కు రానున్నారు. ఆయన వచ్చాక మిగిలిన 5 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయనున్నట్లు అసెంబ్లీ వర్గాల సమాచారం. దీంతో నోటీసులు అందుకోనున్న ఎమ్మెల్యేలు ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు జరుగుతూ ఉన్నాయి ఏది తప్పించుకునేందుకు. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైనే చర్చ నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. తాము పార్టీ మారలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కలవడంలో రేవంత్ రెడ్డిని ఎందుకు కలిసినామని చెప్పేసి ఎవరన్నా అంటే అది ప్రజల తప్పే, అన్నటువంటి వ్యక్తులు తప్పే. కానీ పోయి కండువలు మార్చుకోవడం, ఇది కేసీఆర్ చూపెట్టినటువంటి దారిలో కాంగ్రెస్ పార్టీ పోయింది తప్ప కేసీఆర్ గతంలో తప్పు చేసినటువంటి వ్యక్తి ఇవాళ చట్టాలను ఉపయోగించుకుంటా ఉన్నాడు. గతంలో ఏమో రేవంత్ రెడ్డి కానీ మిగతా సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పెద్ద లీడర్లంతా సో చట్టాల్లో ఉన్నటువంటి లోసుకులను వాళ్ళు తెలుసుకోలేకపోయారు. న్యాయ నిపుణులతో చర్చించడం, అప్పుడు పార్టీ మారిని సీఎల్పీని విలీనం చేసుకున్నటువంటి సందర్భంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పోయినట్టయితుంటే వాళ్ళకు నోటీసులు ఇచ్చో లేకపోతుంటే వాళ్ళని అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా కూడా ఈ విషయంలో మనం అభినందించాలి. వాళ్ళే తప్పు చేసిండ్రు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఆ పార్టీ ఈ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సంతలో గొర్రె కంటే అధ్వానంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్ళేసరికి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సో కోర్టుకు వెళ్ళి ఆ కోర్టులో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు వేముల ప్రశాంత్ రెడ్డి, అలాగే కేటీఆర్, అలాగే ఉన్నటువంటి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. సో వీళ్ళు వేసినటువంటి ఆ పిటిషన్ని ఇప్పటికే కోర్టు విచారిస్తూ ఉంది. కోర్టు సైతం కూడా చాలా వాళ్ళు వేసినటువంటి పిటిషన్ల పైన కొంత బీఆర్ఎస్ పార్టీకే ఫేవర్గా ఉన్నాయి ఈ తీర్పులన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ఈ తీర్పులు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా పార్టీ పారినటువంటి ఎమ్మెల్యేల పైన, ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన, మెజార్టీ సభ్యుల పైన అనర్హత వేటు పడేటువంటి అవకాశం దీని ద్వారా స్పష్టంగా కనబడతా ఉన్నది. వీళ్ళు ఏమంటా ఉన్నారు, మేము రేవంత్ రెడ్డిని అభివృద్ధి కోసం కలిసినాం అంటారు. మీరు అభివృద్ధి కోసం కాదు, నియోజక అభివృద్ధి కోసం కాదు, మీ అభివృద్ధి కోసం మాత్రం కలిసిందనేది ఇప్పుడు జనాల వాదన. పార్టీ ఎవరైనా కానీ ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీ, మీరు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి గెలిచి బీఆర్ఎస్లోకి పోయినా
ఎవరు పోయినప్పుడు కూడా అది 100% తప్పే. సో మేము కాంగ్రెస్ మీ ఎమ్మెల్యేని కలిసింది కేవలం రేవంత్ రెడ్డిని కలిసింది నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారట. అయితే ఆయా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్న నేపథ్యంలో స్పీకర్ వద్ద జరిగే విచారణలో ఏమని సమాధానం ఇస్తారనేది ఆసక్తిగా మారింది. తాము పార్టీ మారలేదని, అసెంబ్లీ రికార్డుల్లోనూ బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నామని వివరణ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. వాళ్ళకున్నది ఏంటిది? అసెంబ్లీ రికార్డులలో సైతం కూడా మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నది. అసెంబ్లీ రికార్డులు ఏమైనా మారిపోయిందా? అసెంబ్లీ రికార్డులు కూడా చూసుకోరు, మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే ఉన్నది అన్నటువంటి అంశాలు వాళ్ళకు ఫేవర్గా మారితే, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యకలాపాలలో వాళ్ళే ముందటుండి వాళ్ళే కండువలు కప్పుకొని వాళ్ళే జెండాలు పట్టుకొని ఉన్నటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇప్పుడు స్పీకర్ దగ్గర ఉన్నాయి. ఇవి కోర్టుకు వాళ్ళు సమర్పిస్తే, ఎవరైతే పిటిషన్ వేసినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క వీడియోలు వాళ్ళన్నీ కనుక కోర్టుకు సమర్పిస్తే అదేంటి పరిస్థితి అనే దానిపైన కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కానీ బీఆర్ఎస్ నాయకత్వం ఏ విషయంలోనూ తమను కలుపుకోనివ్వడం లేదని, ఈ నేపథ్యంలో తమను ప్రత్యేక గ్రూప్గా గుర్తించాలని విచారణ సందర్భంగా స్పీకర్కు విజ్ఞప్తి చేసే ఆలోచన కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు స్పీకర్ను కోరే అవకాశం ఉందా అన్న దానిపై వారు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసిన దానం నాగేందర్ దీనికి ఏం సమాధానం ఇస్తారనేది ఆసక్తిగా మారింది. కొంత ఆయనకు వీటన్నిటితో వీళ్ళది వేరే బాట, ఆయనది వేరే బాట. ఇప్పుడేమో వీళ్ళు మేము అంతా కూడా గుంపుగా ఉన్నాం, మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మేము ఒక గ్రూప్గా ఏర్పడడం తప్పేందని వాళ్ళు చెప్తే, మరి దానం నాగేందర్ ఏం చెప్పాలి? దానం నాగేందర్కి అసలు సవాలు దానం నాగేందర్కి ఉన్నది. ఇక బీఆర్ఎస్లోనే ఉన్న బాలకృష్ణమోహన్ రెడ్డి తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని గద్వాల ఎమ్మెల్యే బాలకృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ స్పీకర్ను కలిసి నోటీసులు తీసుకుంటానని, ఆయన నిర్దేశించిన సమయంలోపు న్యాయ నిపుణులను సంప్రదించి సమాధానం ఇస్తానన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు మినహా ఇటు కాంగ్రెస్ కార్యకలాపాల్లో కానీ అటు బీఆర్ఎస్ కార్యకలాపాల్లో కానీ ఆయన పాల్గొనడం లేదు. కాంగ్రెస్ నేతలు తమ ఫోటోలను తన అనుమతి లేకుండా ఫ్లెక్సీలో వాడుతున్నారంటూ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేసిండు. ఏది గతంలో ఫిర్యాదు చేసిండు, నా ఫోటోలు ఫ్లెక్సీలో వాడుతూ ఉన్నారు అనేది. నేను కాంగ్రెస్ పార్టీలో లేను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో చేరకుంటేనే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఈ విధమైనటువంటి కారణం కప్పుకున్న తర్వాత మళ్ళీ నాకు కావాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు పెడతానంటే ఎవరైనా నమ్మేటట్టున్నారా? ఎవరైనా నమ్ముతారా? సో ఇది వాళ్ళు కండవలు కప్పుకున్నారు, వాళ్ళు అఫీషియల్గా పార్టీలో చేరిన వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం, వాళ్ళ పదవులను కాపాడుకోవడం కోసం వాళ్ళు పార్టీ మారిళ్ళు. దీనికోసమే కదా పార్టీ మారింది. ఇక దేనికోసం మారుతారు? ఇక ఇప్పుడు దాంట్లో ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, ఈ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఆ పార్టీలోకి పోయి నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినామంటే ఎవరైనా నమ్ముతారా? ఈ రోజు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ అభివృద్ధి కోసం మాత్రం పార్టీలు మారుతా ఉన్నారు, వాళ్ళ అభివృద్ధి కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు తప్పించి నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఎవరైనా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి దాదాపుగా 1-2% ఉంటే ఉండొచ్చేమో. కానీ మెజార్టీగా వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసం, ఆస్తులను సంపాదించుకోవడం కోసం, బినామీల పేరు మీద సంపాదించుకోవడం కోసం, తరతరాలుగా తిన్నా కానీ తరగనటువంటి ఆస్తుల కోసం మాత్రమే పార్టీలు మారుతా ఉన్నారు. వీళ్ళకి మారాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే పైసల కోసమో లేకపోతే పదవుల కోసమో, ఆస్తులను కాపాడుకోవడం కోసమో. ఇక కడియం శ్రీ అంటే వాళ్ళ కూతురుకు టికెట్ ఇవ్వాలి, ఈయన ఎమ్మెల్యే కావాలి, ఆమె ఎంపీ కావాలి. దానం నాగేందర్ ఆయనకు మంత్రి పదవి కోసం ఆయన అటుపోయాడు. వీళ్ళందరూ కూడా పదవి ఆకాంక్ష కోసం, పైసల ఆకాంక్ష కోసం మాత్రమే పోయినటువంటి వాళ్ళు. వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే, 100% చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకు చర్యలు తీసుకోవద్దు? చర్యలు తీసుకున్నట్టయితే ఇంకోలో బుద్ధి వస్తుంది, ఇంకోరికి బుద్ధి వస్తుంది. పార్టీ మారాలంటే కొంత ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఆ 10 మందితోటి పెద్ద ఇబ్బంది ఏం లేదు, ప్రభుత్వం పడిపోతే ప్రభుత్వం అంతా కూడా కూలిపోతుంది అన్నటువంటి ఒక భయం కూడా లేదు కదా కాంగ్రెస్ పార్టీకి. స్పష్టమైనటువంటి మెజార్టీ ఇచ్చిండు ప్రజలంతా కూడా. ఆ 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకొని ఒక గ్రూప్ రాజకీయాల్లో ఒక చిచ్చు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. గద్వాలలో లేదా ఇప్పుడు గ్రూప్ రాజకీయాలు? మరో పక్కన అక్కడ స్టేషన్ కనుపూర్లో లేదా? లేకపోతే మిగతా సంబంధించిన షేర్లింగంపల్లిలో లేదా? దానం నాగేంద్ర ఖైరతాబాద్లో లేదా? ఇట్లా ఎక్కడికక్కడ ఈ 10 మందితోటి పార్టీ మొత్తం అంతా విచ్ఛిన్నం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఒక బలంగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండబట్టే వాళ్ళు గెలిచిండు. సో మీకు స్పష్టమైనటువంటి మెజార్టీ ఇచ్చింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా మిమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ఒక మెజార్టీ ఇస్తే 10 మందిని తీసుకొని వచ్చి ఎందుకు తీసుకొచ్చినవి అంటే మా పార్టీని పడగొడతామని చెప్పేసి అన్నారు కాబట్టి భయం అయింది, అందుకే తెచ్చుకున్నాం అంటారు వీళ్ళు. సో అది జరిగినటువంటి వ్యవహారం అది. సో ఇప్పుడు ఏం చెప్పబోతా ఉన్నారు స్పీకర్ దగ్గర అనేది ఒక పెద్ద ప్రశ్న వాళ్ళకి.